ఏపీలో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. పిఠాపురంలో ప్రచారానికి సీఎం జగన్ ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. పిఠాపురం సభలో సీఎం జగన్ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి ఏర్పడింది. నేడు 3 నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం చేయనున్నారు. చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురంలో సభలలో మాట్లాడబోతున్నారు. పిఠాపురంలో జగన్ చివరి సభ ఉండనుంది. పిఠాపురం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో జగన్ ఏం మాట్లాడతారని పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, పిఠాపురంలోనే చివరి సభ జగన్ కి పొలిటికల్ క్యాంపెయిన్ లో ఏం మాట్లాడతారనే దానిపై నిజంగానే చాలా ఆసక్తి ఏర్పడింది. సో ఓవరాల్ గా అక్కడ అప్డేట్స్, అలాగే వైసీపీ శ్రేణులు ఏ విధంగా సమాయత్తమవుతున్నాయి? కృప, మరి కాసేపట్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ చివరి రోజు ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లబోతున్నారు. మొత్తం ఇప్పటి వరకు కూడా 44 రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేసినటువంటి సీఎం జగన్ 118 నియోజకవర్గాల్లో తన బహిరంగ సభలను నిర్వహించారు. 118 సభలు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ప్రచారం ఆయన చేసినటువంటి పరిస్థితి. ఒక పక్క మేమంతా సిద్ధం బస్సు యాత్రతో పాటు అలాగే ఇప్పుడు సుడిగాలి పర్యటనలు, ఈ రెండు కూడా కలిపి 118 నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. అయితే చివరి రోజు ఈరోజు 3 నియోజకవర్గాలకి సంబంధించి ఎన్నికల ప్రచారం ఉంది. చిలకలూరుపేటతో పాటు కైకలూరు, పిఠాపురం. అయితే చిలకలూరుపేటలో ఈరోజు ఉదయం సభ ఉండిపోతుంది, మధ్యాహ్నం కైకలూరు, తర్వాత ఈవినింగ్ అయితే పిఠాపురం. ఇప్పుడు పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం, అది కూడా చివరి రోజు చివరి సభని ఎన్నుకోవడం పట్ల ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఫినిషింగ్ టచ్ పిఠాపురంతో సీఎం జగన్ ఇస్తారంటూ కూడా పొలిటికల్ సర్కిల్లో, ముఖ్యంగా అధికార పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున వంగా గీత కూడా అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు రామ్ చరణ్తో పాటు చిరంజీవి సతీమణి సురేఖ కూడా పిఠాపురానికి వెళ్తున్నారు. ఇప్పటికే నాగబాబు అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొంతమంది నటులు అందరూ కూడా అక్కడ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఈరోజు పిఠాపురం వెళ్తున్నారు. సాయంత్రం పిఠాపురంలో బహిరంగ సభ ఉండబోతుంది. ఈ రోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడం, అలాగే చివరి సభను పిఠాపురంలో సీఎం జగన్ ఎంచుకోవడం పట్ల ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా పిఠాపురంలో సీఎం జగన్ ఏం మాట్లాడతారు, పొలిటికల్ గా ఎలాంటి స్పీచ్, ఎలాంటి ఫినిషింగ్ టచ్ ని పిఠాపురంలో ఇస్తారనే దానికి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం పిఠాపురంలో కనిపిస్తుంది. అయితే పిఠాపురంలో ఖచ్చితంగా గెలవాలని ఒక టార్గెట్ ని వైఎస్ఆర్సీపీ పెట్టుకుంది. ఇందులో భాగంగానే పిఠాపురాన్ని సీఎం జగన్ ఎంచుకున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కృప, దుర్గా, రామ్ చరణ్ అతని తల్లితో అక్కడ దేవాలయ సందర్శనకు వస్తున్నారు. మరి పొలిటికల్ గా ఏమైనా ప్రచారం చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటికే రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ పవన్ కళ్యాణ్ మద్దతిస్తూ వాళ్ళు ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టడం మనం చూసాం. సో పొలిటికల్ ప్రచారంలో ఏమైనా పాల్గొంటారా? అలాగే ఇప్పుడు జగన్ అయితే స్టార్ క్యాంపెయినర్లు ప్రజలే అంటున్నారు. సో ఈ రోజు ఫినిషింగ్ టచ్ కు పిఠాపురం ఎంచుకున్నారు. సో ఎలా ఉండబోతోంది? అదే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే రామ్ చరణ్కి సంబంధించి లేదంటే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొంతమంది నటులు అంతా కూడా పిఠాపురానికి వెళ్ళి అక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి. దేవాలయం సందర్శనకి వెళ్ళినా కూడా ఎన్నికల సమయం ఉంది, అది కూడా ప్రచారానికి చివరి రోజు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ప్రచారంలోకే ఈ పర్యటన వస్తుంది. కాబట్టి రామ్ చరణ్ అలాగే చిరంజీవి సతీమణి సురేఖ ఇద్దరు కూడా ఈరోజు పిఠాపురంకి వెళ్తున్నారు. ఇప్పటికే నాగబాబు అతని భార్య ఇద్దరు కూడా ఆల్రెడీ పిఠాపురంలోనే గత 10 రోజుల నుంచి ఉంటున్నటువంటి పరిస్థితి. సాయిధరం తేజ్ ప్రచారం చేశారు, అలాగే నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ కూడా ప్రచారం చేశారు. దీంతో పాటు సీరియల్ ఆర్టిస్టులు, జబర్దస్త్ టీం వీళ్ళంతా కూడా సినిమాకి సంబంధించినటువంటి చిన్న స్థాయి లీడర్ ఎవరైతే నటులు ఉంటారో వాళ్ళంతా కూడా ఆల్రెడీ పిఠాపురంలో గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పిఠాపురం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటం, అలాగే వైఎస్ఆర్సీపీ కూడా పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడించాలని ఒక టార్గెట్ ని ఫిక్స్ చేయడం, చాలా ప్రతిష్టాత్మకంగా పిఠాపురం ఎన్నికలను వైఎస్ఆర్సీపీ తీసుకోవడం. అక్కడ ప్రస్తుతం అయితే అభ్యర్థిగా వంగా గీత ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఫోకస్ అంతా కూడా పిఠాపురం పని పెట్టింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించాలన్న ఒక టార్గెట్ ని పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ఈ రోజు పిఠాపురంకి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. చివరి సభ, ఎన్నికల ప్రచార గడువు ముగిసే కొద్దిసేపటి వరకు కూడా పిఠాపురంలోనే సీఎం జగన్ ఉండబోతున్నారు. అయితే పిఠాపురంలో సీఎం జగన్ ఏం చేస్తారు, ఏం కామెంట్ చేస్తారు, ఎలాంటి స్పీచ్ ఉండబోతుందనే దానికి సంబంధించి అయితే ఇప్పుడు ఆసక్తి కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే సీఎం జగన్ చాలా సీరియస్ కామెంట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ళకి సంబంధించి లేదంటే ప్యాకేజ్ స్టార్ అంటూ లేదంటే ఇతరత్ర కామెంట్స్ అన్ని కూడా చేస్తుంటారు. ఇప్పుడు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ముందు నుంచి కూడా లోకల్ నాన్ లోకల్ అనే ఒక
ఎజెండాతో అక్కడ ఎన్నికలకు వెళ్తుంది. ఆ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళిపోతారు, లోకల్ గా వంగా గీత ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని ఒక ఎజెండాని వైఎస్ఆర్సీపీ తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు సీఎం జగన్ ఏం చెప్తారు, తన ప్రసంగంలో పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కి ఎలాంటి కౌంటర్ ఇస్తారనే దానికి సంబంధించి కూడా ఆసక్తి కనిపిస్తుంది. కృప, దుర్గా, పిఠాపురానికి ఏ సమయానికి చేరుకుంటారు జగన్, ఏ సమయానికి సభ మొదలవుతుంది, అలాగే వైసీపీకి సంబంధించి అగ్రనేతలంతా అంటే చివరి సభ కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉందా? ఆ నియోజకవర్గ సంబంధించే కాకుండా మొత్తం అందరూ వచ్చి వీలుందా? వైసీపీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార గడువు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. కాబట్టి 5 గంటల లోపే సీఎం జగన్ సభ అనేది పూర్తి కాబోతుంది. ఇందులో భాగంగానే 4 గంటలకి సీఎం జగన్ ప్రసంగం అనేది ప్రారంభమవుతుందంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా కాస్త ఆలస్యమైనా కూడా అడ్జస్ట్ అయ్యేది, కానీ ఎన్నికల ప్రచార గడువు అనేది ముగుస్తుంది కాబట్టి 5 గంటల లోపే ఖచ్చితంగా సభను ముగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 3:30 ప్రాంతంలో పిఠాపురానికి సీఎం జగన్ చేరుకుంటారు. 4 గంటలకు సభా ప్రాంగణంలోకి వచ్చి 4 గంటలకి స్పీచ్ ని స్టార్ట్ చేస్తారంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే కాకినాడ పార్లమెంట్ కి సంబంధించినటువంటి నేతలు అదొకటి ఈ రోజు చివరి రోజు కాబట్టి నేతలు ఎవరు కూడా అగ్ర నేతలు కానీ లేదంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇతర ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ కీలక నేతలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు. కేవలం ఎంపీ క్యాండిడేట్ లేదంటే అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇద్దరు మాత్రమే సీఎం జగన్ సభలో పాల్గొంటారు. అయితే సభకు సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు ఇప్పటికే చేసింది. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ బహిరంగ సభ ఉండబోతుంది. కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఎవరు ఉండరు, కేవలం ఎమ్మెల్యే అభ్యర్థి అలాగే ఎంపీ అభ్యర్థితో పాటు సీఎం జగన్ ముగ్గురు మాత్రమే ఈ సభలో పాల్గొనబోతున్నారు. అయితే స్పీచ్ ఎలా ఉండబోతుంది అనేది చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఫినిషింగ్ టచ్ చాలా స్ట్రాంగ్ గా సీఎం జగన్ ఇస్తారు. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంశాల గురించి మాట్లాడాలి, ముఖ్యంగా పిఠాపురం గురించి మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి. ఈ 3 అంశాలు కూడా చాలా కీలకంగా మారాయని చెప్పాలి. సీఎం జగన్ స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పిఠాపురాన్ని తన వైపు తిప్పుకోవాలనే ఒక ప్రయత్నాలు చాలా సీరియస్ గా చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ సీఎం జగన్ స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి మెసేజ్ కార్యకర్తలకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ సీఎం జగన్ ఇవ్వబోతున్నారు అనేది ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. కృప, రైట్ దుర్గా.